ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన వారు క్వారంటైన్ కు వెళ్లాలని కేంద్రం సూచించింది. కాంగో, ఉగాండాలో ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అడ్వైజరీ ఇచ్చింది. ప్రస్తుతానికి భారత్ ఎలాంటి కేసులు లేవని, ఎబోలా లక్షణాలుంటే వెంటనే హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కేంద్రం తెలిపింది. కాంగో, యుగాండా లాంటి దేశాల్లో ఎబోలా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం ఎబోలాపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రయాణించే వారు కూడా క్వారంటైన్ కు వెళ్లాలని. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఆఫ్రికా దేశాల్లో వణికిస్తున్నటువంటి ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తి పైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కీలక అడ్వైజరీ జారీ చేసింది. గతంలో కూడా ఒకసారి జారీ చేసింది, ఈ రోజు మరోసారి ఈ అడ్వైజరీని జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపైన ప్రత్యేక నిఘా పెట్టాలని కూడా ఆ దేశాలను జారీ చేసింది. ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్రం ఈ హెచ్చరికలను ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించిన వారు, లేకపోతే అక్కడి నుంచి భారత్ కు వచ్చినటువంటి ప్రయాణికులు తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలోకి, క్వారంటైన్ కి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే భారతదేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అన్నది కేంద్రం ఈ రోజు వెల్లడించింది. జ్వరం, తీవ్రమైనటువంటి అలసట, కండరాల నొప్పులు, అదేవిధంగా వాంతులు, విరోచనాలు వంటి ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ ఐసోలేషన్ కు వెళ్లాలని కూడా సూచించింది. హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ఒకటి ఏర్పాటు చేసింది, 1075. ఎబోలాకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, లేకపోతే లక్షణాలు కనిపించినా తక్షణ సహాయం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ 1075 జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తెచ్చింది. మొత్తానికైతే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకి ఈ అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాంగో, ఉగాండాలలో కూడా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ఎయిర్పోర్ట్లో ఈ స్క్రీనింగ్ పెంచడం, అదేవిధంగా ప్రయాణికులకి స్వీయ నిర్బంధం విధించడం ద్వారా వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే కేంద్రం యొక్క ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి జెనెటిక్ వైరస్, అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్. దీని మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించిన పరిస్థితి చేజారిపోతుందన్నది కేంద్రం భావిస్తుంది. గతంలో మనం చూసాం కోవిడ్, అదేవిధంగా మంకీ పాక్స్ నేర్పినటువంటి గుణపాఠాలు ఆ సమయంలో ఏదైతే ఆలస్యంగా స్పందించడం వల్ల మనకు ఎదురైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి కేంద్ర ఆరోగ్య శాఖ ముందస్తుగానే ఈ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కేసు ఒక్కరు కూడా నమోదు ముందే అడ్వైజరీ ఇవ్వటం వైరస్ ని బ్రేక్ చేయడానికి, ఆ వైరస్ చైన్ ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుంది. పైగా ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా 1075 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఈ అనుమానిత కేసుల డేటాను కేంద్రం కూడా నేరుగా ట్రాక్ చేయగలుగుతుంది. ఆ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఎబోలా పైన దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.